కానీ వాడు మినిస్టర్ అన్న, వాడి చేతిలో అధికారం ఉంది. ఆ మినిస్టర్ అయితే ఏమైనా చేసేయగలరా? చేసి చూపించాడు కదా. చూడన్నయ్య, నువ్వు సిగ్నల్స్ దగ్గర కొన్ని కొట్టావు. ఆడికి ఆ మినిస్టర్కి ఏ సంబంధం లేదు, అలాగే ఆ మినిస్టర్కి నీకు ఏ సంబంధం లేదు. అయినా సరే నువ్వు కొట్టిన ఆ మినిస్టర్ వెనకేసుకు వచ్చాడు కదా. అదేరా, ఒక తప్పు చేసిన వ్యధను కొడితే దాని రియాక్షన్ ఇంత ఫాస్ట్ గా మినిస్టర్ లెవెల్లో వచ్చింది. అదే ఒక మంచి కోసం ప్రయత్నం చేశాను. ఎవరైనా ఓ ముగ్గురికి హెల్ప్ చేస్తారేమోనని. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 20 రోజులు ఎదురు చూశాను. ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఏం సమాచారం అది? ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. చూడండి, ఇలాంటి మేజర్ యాక్సిడెంట్స్లో సమ్టైమ్స్ కిడ్నీస్ కానీ లివర్ కానీ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అన్ఫార్చునేట్లీ మీ అమ్మగారికి 2 కిడ్నీలు ఇన్ఫెక్ట్ అయ్యాయి. డాక్టర్, ఇప్పుడు ఎలాగా? బోత్ ద కిడ్నీస్ హ్యావ్ టు బి ట్రాన్స్ప్లాంటెడ్. అంటే కిడ్నీలు మార్పిడి చేయాలా? ఎస్. మీలో ఎవరైనా డోనర్ ముందుకొస్తే. డాక్టర్, నా కిడ్నీ మ్యాచ్ అవుతుంది, నన్ను ఒకసారి టెస్ట్ చేయండి. అలాగే, నన్ను కూడా టెస్ట్ చేయండి డాక్టర్. తప్పకుండా. నీకేం పర్వాలేదమ్మా, నీ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. అలాగే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, ఏరా, నిన్ను కన్నందుకు కిడ్నీ ఇచ్చి రుణం తీర్చుకున్నావా? నీకు కిడ్నీ ఇచ్చింది నేను కదమ్మా. మరి అవునమ్మా, నీ కడుపులో ఊపిరి పోసుకున్న మా 2 కిడ్నీలు నీకు సూట్ అవ్వలేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నందుకు నీ చేత చిచ్చి అనిపించుకున్నాడే, ఆయన కిడ్నీ నీకు సూట్ అయింది. ఏమండి, ఇప్పుడేం మాట్లాడాలో కూడా నాకు తెలియటం లేదు. ఒరేయ్, నన్ను క్షమించు అనడానికి పంజాబీలో ఏమంటారు? అల్లుడు గారిని అడిగి చెప్తావా? రామ్మా. ఎంత ముద్దుగా ఉన్నాడే, వీడికి అన్ని నీ పోలికలేరా? ఇదిగో బాబా, నేను ఇవాళ రిటైర్ అవుతున్నానని తెలిసి కూడా మీరెవరూ ఆఫీస్కు రాలేదే? ఉదయం నుంచి మనసు బాధగా ఉంది డాడీ, అందుకే మేమంతా ఆఫీస్కి రాలేదు. ఆహా, నా సర్వీసు మొత్తం నిరీక్షాలోనే తిరిగాను. అవును బాబు. నేను ఈ ఉద్యోగంలో చేరిన మొదట్లో నువ్వు పిల్లిగాని కుర్రాడి. ఇప్పుడు నీకు వయసు పెరిగింది. రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు. సార్, ఆటో, షేర్ ఆటో, కాల్ ట్యాక్సీ అని కొత్త వచ్చినా మీరు మాత్రం రోజు నా రిక్షాలోనే ఆఫీస్కి వెళ్ళేవారు. అలా మీరు ఇచ్చిన డబ్బుతోనే నా కొడుకుని కాలేజీలో చేర్పించుకున్నాను. రేపటి నుంచి రిక్షా ఎవరికి తొక్కాలో తెలియడం లేదు. వస్తాను బాబు. ఆగు బాబ్జీ, ఆ బ్యాగ్ ఇలాతే. నేను ఆఫీసులో 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయినందుకు వాళ్ళు నాకు కొంత డబ్బిచ్చారు. నువ్వు ఈ 30 సంవత్సరాలు నా దగ్గర పనిచేస్తూనే ఉన్నావుగా. రిటైర్మెంట్ అనేది ఎవరికైనా ఒకటేనయ్యా. ఈ డబ్బుంచుకొని ఫైనాన్స్లో ఆటో కొనుక్కో. తీసుకో. సార్, ఇంత డబ్బు? పర్వాలేదయ్యా, ఉంచుకో. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు బాబు. ఆ మాటతో మన మధ్యున్న సంబంధాన్ని తెంచివేయం. నీకు చేతనైతే ఓ 3 సాయం చేయి. ఆ 3 ఒక్కొక్కరిని మరో 3 సాయం చేయమని చెప్పు. తప్పకుండా చేస్తాను బాబు. ఏమ్మా, కరెక్టేనా? రాజకీయాల్లో తల పండిపోయినడివి. స్టాలిన్ విషయంలో భయం పడుతున్నావే. 20 మందిని పంపినా తన్నులు తిని నెత్తించంగా వేసుకొచ్చారు. నాన్న, పార్టీ వాళ్ళు చాలాసేపటి నుంచి హాల్లో వెయిట్ చేస్తున్నారు. పొయ్యి హుసేన్ సాగర్ లో దూకమని చెప్పు.
నేనా హాల్లోకి రాను. ఆడ స్టాలిన్ గాడు అన్న ఒక్కొక్క మాట నా చెప్పులు గింగుర్లు తిరుగుతున్నాయి. ఆ స్టాలిన్ అనుకుంటే వెంకటాద్రి గాడు ఒకడు సొంత పార్టీలోనే తల్లో పేన్ అయిపోయాడు. వెళ్ళి ఒక డోసు బావా. చంపేస్తాం వాడిని. ఏడ్రా వెంకటాద్రి, ఏడ్రా వాడు. నమస్తే అయ్యా. ఏంద్రా నిన్న ఎగస్ పార్టీ ఎమ్మెల్యేతో ఉన్నావంట, ఏం మంతనాలు ఆడినావు? ఆడు అపోజిషన్లో ఉన్న మా బాబాయ్ కొడుకండి. ఆడితో నేను రాజకీయాలు మాట్లాడలేదు, ఫ్యామిలీ విషయాలు అబద్ధం ఎలక్షన్ అప్పుడు చెప్పాలా, అధికారంలోకి వచ్చినా కాదు. నిజం చెప్పు, పార్టీ మారాలనుకుంటున్నావు కదా? లేదయ్యా. చంపేస్తాం. నిజం చెప్పినా కొడతారేంటండి? ఏంద్రా ఏదో చెప్తా ఉండవు? లేకపోతే ఏంటండి, మొన్న స్టాలిన్ వచ్చి ఇదేంట్లో ఇక్కడ మీకు ఎదురు చెప్పాడు. ఏం చేశారు? వెంకటాద్రి నువ్వు ఉండరా. చేతగానని నన్ను చూసుకొట్టడం కాదండి, ముందు వాడిని కొట్టి నన్ను కొట్టండి చూద్దాం. ఓ రెచ్చిపోవడం కాదు. ఏంట్రా తప్పండి. ఊరికే బిల్డప్ ఇస్తున్నాడు. బిల్డప్ ఈ మాట ఏడన్నట్లేదురా. స్టాలిన్ గాడు అన్నట్టుంది. ఇది అంటు వ్యాధులు అందరికీ అంటుకున్నో పొరుగు పెన్నో నదులు కలిసిపోకముందటి నా పాలా స్టాలిన్ గారు ఫ్యామిలీ లేపాడు రా బావా. లేపాడు. బావా నువ్వు ఒక అమ్మకి అప్పకి పుట్టుంటే ముందు నా వాడు జోలికి వెళ్ళకుండా నా జోలికి రమ్మని వాడు, అందుకే నేను లాక్లో పడేసిన. నేను పుట్టలే, ఒక అమ్మకి నేను పుట్టనే లేదురా. అమ్మా క్షమించబట్టలే, నేను పుట్టలేదు, పుట్టనే లేదు. ఇక్కడ రా, ఓడి ఫ్యామిలీలో ఒకడు పోవాలంతే. నేను అవుట్ ఇప్పుడు చెప్తా నీ పని, ఇప్పుడు చెప్తా. వాళ్ళకి ఉన్నా మరి అంతలా సిగ్గుపడకరా, ఇది నిశ్చితార్థం మాత్రమే. రే స్టిల్ తీస్తున్నారు, చివరిసారిగా ఒకసారి నవ్వే. హలో, ఏ చిట్టెలిక, నేను చిత్రని. ఇల్లు తాళం వేసింది, అందరూ ఎక్కడికి వెళ్ళారా? మేము శ్రీధర్ ఫంక్షన్ హాల్లో ఉన్నాం. ఇవాళ మావయ్య నిశ్చితార్థం కదా. మావయ్యకి నిశ్చితార్థమా? అంటే ఏంటో తెలుసా? తెలుసులే, పెళ్లికి ముందు చేస్తారే అది. నువ్వు ఫోన్ కట్ చేస్తే నేను గేమ్ ఆడుకుంటా. రేయ్, ఇక్కడ నా బతికే గేమ్ లా ఉందిరా. మీ అమ్మకి ఫోన్ ఇవ్వు. అమ్మా, చిత్ర లైన్ లో ఉంది. హలో, అక్కడ ఏం జరుగుతుంది? నిశ్చితార్థం జరుగుతోంది. నాతో ఒక్క మాటైనా చెప్పారా? సడన్ గా అనుకున్నాం, వాడికి వయసు ముదిరిపోతోంది కదా, ఎన్నో సంబంధాలు చూసాం, ఇదే సెట్ అయింది. ఇంత మందిని చూశారు, నన్ను ఒక్కసారైనా అడిగారా? చిత్ర, నీకు అలాంటి ఉద్దేశం ఉందని నాతో ముందే చెప్పాల్సింది. ఇప్పుడు టైం దాటిపోయింది. ముందు ఆయనకి ఫోన్ ఇవ్వు. ఇస్తానుండు. గోపి, నీకు చిత్ర ఫోన్ చేసిందిరా. గోపి, ఏంటి? చిత్ర ఫోన్ చేసింది వాడి కోసం. హలో, నిన్ను వదిలిపెట్టును. ఏంటి? ఈ నిశ్చితార్థం జరగనివ్వను. ఏం తెలియనట్టు నడుస్తున్నావా? ఇప్పుడే వస్తున్నాను. మీ అందరికి ఏం జరగబోతుందో చూడు. అలాగే రా. ఇక్కడే. ఇదిగో 100. మరి బ్యాలెన్స్ నువ్వే ఉంచుకో. మీటర్ 150 అయిందమ్మా. సిగ్గు వీడు చూడమ్మా. ఆపండి, ఈ నిశ్చితార్థం జరగనివ్వను. ఇది మీకు న్యాయంగా ఉందా? నేను మిమ్మల్ని లవ్ చేసే విషయం మీకు తెలీదా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నారు? నువ్వు అంతగా ప్రేమిస్తుంటే ఆ విషయం నాతో డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఓకే, నేను డైరెక్ట్ గా చెప్పలేదు, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? రైటే. ఏంటో చూస్తావు, సమాధానం చెప్పు. వాడేంటి చెప్పేది? నువ్వు చెప్పు. నువ్వు ప్రేమిస్తుంది వీడి కదా. క్షమించండి, మా కాబోయేవారు మాత్రమేనంటే నేను ఊరుకోను. అంటే మీరు నాకు ఇప్పుడే అర్థమైంది. నాకు ఇప్పుడే అర్థమైంది. మీ వాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను. అమ్మా తొందరగా 3 ముళ్ళు వేయించమ్మా, నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. అలాగే అమ్మా. ఓకే,
ఆ,